హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తాటి రొట్టి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇప్పుడు మనం సీజన్ కదండి, తాటిపళ్ళు బాగా దొరుకుతాయండి. మనం బాగా పండిన తాటిపళ్ళు తెచ్చుకున్నామండి 2. ఈ విధంగా నేను చితక్కొట్టి ఆ ముచ్చుకి తీసేసి ఈ విధంగా చితక్కొట్టానండి. చితక్కొట్టి టెంకల్ని ఒక్కొక్కటి తీస్తున్నానండి. దానిపైన పీల్ తీసేస్తున్నానండి. తీసేసి ఈ విధంగా బాగా పండిన తాటిపళ్ళు అయితే మనకు బాగుంటుందండి, పేస్ట్ కూడా బాగా వస్తుంది. ఈ విధంగా మసాజ్ చేసి పక్కన పెడదామండి. చూడండి, పండినవి అయితే ఇలా ఈజీగా వచ్చేస్తాయండి. గుజ్జు కూడా బాగా వస్తుంది మనకి, చాలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా మనం పక్కన పెట్టుకుందామండి. దీనిపైన కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే బాగా వస్తుందండి పేస్ట్ మనకి. జస్ట్ అలా తడిచేసి మనం పక్కన పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట అండి. నేను చూపించిన విధంగా చేయండి, చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. అయిపోయి తాటిపళ్ళు తాటి రొట్టె అంటే పెద్ద పని అనుకుంటారు, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అందరిళ్ళల్లోనే ఉంటుందండి ఈ జాలి. ఇది మనం కింద పళ్ళెం పెట్టుకొని పైన నేను బోర్లేసానండి, అంతే అండి. దీనిపైన మనం తాటి టెంక పెట్టుకుని ఇలా చేస్తే చిన్నపిల్లలు కూడా తీసేయచ్చండి ఈజీగా. ఈ విధంగా తీస్తే ఈజీగా వచ్చేస్తుందండి, ఒక్క పీచ్ అన్నది కూడా రాదండి. పేస్ట్ చాలా సాఫ్ట్గా వస్తుందండి. చూడండి, ఈ విధంగా వస్తుందండి మనకి, చాలా ఈజీగా తీయొచ్చండి. సాఫ్ట్గా బాగా ముగ్గిన పండు అయితే వెంటనే వచ్చేస్తుందండి. ఈ విధంగా చూడండి, ఒక్క పీచ్ అన్నది ఏమి ఉండదండి, కాటికిలాగా మెత్త దూదిలాగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం బెల్లం బాగా సన్నగా తురుముకుందామండి. తురిమిన బెల్లాన్ని మనం ఈ పేస్ట్లో వేస్తున్నానండి నేను. మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడగా మనం తీపిని బట్టి నేను బెల్లం యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. సన్నగా తురుముకుంటే మనకి బాగా గడ్డలు లేకుండా ఉంటుందండి. ఇప్పుడు నేను బియ్యం రవ్వ వేస్తున్నానండి. లలిత బ్రాండ్ బియ్యం రవ్వ తీసుకొచ్చాను నేను. చూడండి, మనకి ఎంత పడుతుందో క్వాంటిటీని బట్టి చూసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మనం బియ్యం రవ్వతో పాటు కొంచెం ఇడ్లీ నూక ఉంటుంది కదండి మనకి, బియ్యం రవ్వ వేస్తే బాగా గట్టిగా వచ్చేస్తుందండి. అలా కాకుండా సగం బియ్యం రవ్వ సగం మనం ఇడ్లీ నూక కలిపి వేసుకుంటే చాలా బాగుంటుందండి రొట్టు. అలా మిక్స్ చేసుకుని ఇప్పుడు పచ్చి కొబ్బరి తురిమి వేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మరీ ఎక్కువ నూక వేసేసుకుంటే బాగోదండి, రొట్టె అయినా సరే ఏదైనా సరే. అలా చేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి రొట్టెకి. చూడండి, ఈ విధంగా గ్లాసులో వాటర్ వేసి మనం చేసుకున్న మిశ్రమాన్ని దాని చుట్టూ పెట్టి ఈ విధంగా మనం చుట్టూ పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగా రోస్ట్గా వస్తుందండి మనకి. ఇలా చక్కగా చూడండి, ఈ విధంగా మొత్తం ఉన్న పేస్ట్ అంతా మనం దీంట్లో పెట్టుకోవచ్చండి. ఇదే విధంగా కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా పెట్టి మనం మూత పెట్టి చిన్న మంట మీద పెట్టుకోవాలండి. చిన్న మంట మీద వదిలేస్తే బాగా రోస్ట్గా వస్తుందండి. ఈ విధంగా చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చాలా బాగుంటుందండి. లోపల కూడా చాలా బాగా ఉడుకుతుందండి. మధ్యలో గ్లాస్ పెట్టి వాటర్ పెట్టడం వల్ల. అదే మనం మూకుట్లో వేసేస్తే ఉడకదండి. చూడండి, చూపిస్తున్నాను నేను మీకు, చాలా సాఫ్ట్. ఈ విధంగా మనం ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చండి.